మీరు అందరూ యెహోవాకి పూజించకుండా మరి క్రీస్తు కింద జీసస్ కింద పూజిస్తున్నారు. మరి భగవంతుని విడిచిపెట్టేసి ఆడి కొడుకుని పూజ చేయడం ఏంటి? బొరటొక్క పని కాకపోతే గొర్రెలు మీకే. పంతులు, ప్రతి వస్తువులోనూ దేవుణ్ణి చూడ్డానికి, ప్రతి వస్తువుని దేవునిగా చూడ్డానికి చాలా తేడా ఉంది. ప్రతి వస్తువును చూసి దీన్ని దేవుడు చేశాడు అని స్తుతించేవాడు క్రైస్తవుడు. ప్రతి వస్తువు దేవుడే, దాన్ని మొక్కండి అంటూ అమాయకుల్ని మోసం చేసేవాడు నీలాంటి పురోహితుడు. పంతులు, యేసుక్రీస్తు సృష్టించబడ్డవాడు కాదు, కలుగుగాక అంటూ సృష్టించిన గొంతే శరీరంతో ఈ లోకానికి వచ్చింది. శరీరంతో పుట్టాడు కాబట్టి కుమారుడయ్యాడు. సృష్టిలో అవతరించిన ఈ యేసే సృష్టికర్త. ఆదిలో వినిపించిన వాక్యమే శరీరంతో కనిపించింది. అయినా ఇలాంటివన్నీ మీకు అర్థం కావులే. మీకంతా భోగాలు, సంభోగాలు, భార్యలు, వీర్యాలు ఇవే అర్థమవుతాయి.